వెల్కమ్ టు డి స్టడీ సర్కిల్. ఈరోజు వార్తలు వచ్చిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్ యునైటెడ్ నేషన్ ఫోరం అండ్ ఫారెస్ట్ 19వ సెషన్ న్యూయార్క్లో జరిగింది. అడవుల పరిరక్షణ కోసం 2000 ఇయర్లో ఈ సంస్థను స్థాపించారు. అటవీ సమస్యలపై దీర్ఘకాలిక రాజకీయ నిబద్ధతను పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ పాయింట్, కవాసకి అనే ఒక అరుదైన గుండె జబ్బు. ఇది 5 ఏళ్ల చిన్నారులను ప్రభావితం చేస్తుంది. జ్వరం, దద్దర్లు, చేతులు కాళ్ళ వాపు, శ్లేష్మ పొరల వాపు వంటివి ఈ జబ్బు యొక్క లక్షణాలు. నెక్స్ట్ పాయింట్, ప్రఖ్యాత ఆంగ్ల రచయిత అయిన రస్కిన్ బాండ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ని అందుకున్నారు. ముస్సోరిలోని ఆయన నివాసంలో ఓకేనా ఈ అవార్డుకు వేదికైంది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ మరియు కార్యదర్శి అయిన కె శ్రీనివాసరావు ఈయనకు ఫెలోషిప్ను అందజేశారు. నెక్స్ట్ పాయింట్, విట్లీ గోల్డ్ అవార్డ్ 2024ను అస్సాంకు చెందిన వన్యప్రాణి సంరక్షకురాలైన పూర్ణిమాదేవి బర్మన్ గెలుచుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అర్జెంట్ కొంగ దాని చిత్తడి ఆవాసాలను రక్షించినందుకు ఈమెకు ఈ అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారాన్ని గ్రీన్ ఆస్కర్గా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, ఇటీవల వార్తల్లో నిలిచిన బాంబే బకెట్ ఆపరేషన్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. అడవులలో చెలరేగిన మంటలను, అగ్ని కీలలను హెలికాప్టర్ల సహాయంతో అదుపు చేసేందుకు ఈ బాంబే బకెట్ ఆపరేషన్ ఉత్తరాఖండ్ రాష్ట్రం చేపట్టింది. నెక్స్ట్ పాయింట్, ప్రపంచ ఆహార పురస్కారం 2024ను అందుకున్న క్యారీ ఫౌలర్ మరియు జెఫ్రీ హట్లిన్లు అమెరికా దేశానికి చెందినవారు. వ్యవసాయ వైవిధ్యానికి పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగారం ఏర్పాటుకు వీరు చేసిన కృషికి గాను అమెరికా విదేశాంగ శాఖ ఈ నెల మే 9న వీరికి ఈ అవార్డును అందజేశారు మరియు ప్రకటించారు. ప్రపంచ ఆహార పురస్కారం 2024 ఎవరికి వచ్చిందంటే క్యారీ ఫౌలర్ మరియు జెఫ్రీ హట్లిన్ గారికి వచ్చింది. అమెరికా దేశానికి చెందిన వారు వీరు. నెక్స్ట్ పాయింట్, సిజేరియన్ శిశువులకు 2వ తట్టు టీకా తప్పనిసరి. సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్ మరియు చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు వెల్లడించారు. ఈ సంతతికి తట్టు అంటే మిజిల్స్ టీకాలు విషయంలో నిర్ధారణ అయింది. సాధారణంగా ప్రసవం ద్వారా జన్మించిన శిశువులలో 5% మందికి ఒక తట్టు టీకా డోసుతో ఆశించిన రోగ నిరోధక శక్తి ఉత్పన్నం కాదు. అదే సిజేరియన్ శిశువులోనైతే 12% మందికి ఈ లోపం కనబడుతుందని అమెరికా మరియు బ్రిటన్ మరియు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నెక్స్ట్ పాయింట్, ఉత్తర కొరియాలో ఎరుపు రంగు లిప్స్టిక్స్పై నిషేధం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠినమైన చర్యలు ఉంటాయని మనందరికీ తెలుసు. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజలు వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. తాజాగా మహిళలకు రెడ్ లిప్స్టిక్స్ వాడొద్దని మరో నిబంధనలను కిమ్ తీసుకొచ్చారు. రెడ్ లిప్స్టిక్స్ ఉత్తర కొరియా ఆధినాయకత్వం పెట్టుదారి విధానానికి సాంకేతికతనంగా భావిస్తారు. ఇది కమ్యూనిజానికి పూర్తిగా వ్యతిరేకమని వారి యొక్క నమ్మకం. ఇప్పటికీ ఆ దేశంలో మేకప్పై కూడా నిషేధం ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అనేక ఫ్యాషన్ బ్రాండ్లపై కూడా ఉత్తర కొరియా నిషేధం విధించింది. ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఎరుపు లిప్స్టిక్స్పై కూడా నిషేధం విధించారు కిమ్ జోంగ్ గారు. నెక్స్ట్ పాయింట్, భారత వారసత్వ సంపద అయిన రామచరితమానస్, పంచతంత్రం, సహృదయంలో లోచన వంటి ఇతిహాసాలకు యునెస్కోకు చెందిన ఆసియా పసిఫిక్ రిజిస్టర్ మెమరీలో చోటు దక్కించుకున్నాయి. ఈ ఘనత సాధించడంలో భారతదేశానికి ఒక గర్వకారణమని సాంస్కృతిక శాఖ పేర్కొంది. ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణలో ఇది ఒక ముందడుగు అని తెలిపింది. ఈ సాహిత్య కళాఖండాలను గుర్తించడం వల్ల వీటి రచయితలకు గొప్ప నివాళులు అర్పించడమే అని వెల్లడించింది. అంటే భారత వారసత్వ సంపద అయిన రామచరిత మానస్ మరియు పంచతంత్రం, సహృదయలోచన వంటి ఇతిహాసాలకు యునెస్కోకు చెందిన ఆసియా పసిఫిక్ రిజిస్టర్ మెమరీలో ఒక చోటు దక్కించుకుంది. నెక్స్ట్ పాయింట్, క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట. 3 ఔషధాలను గుర్తించిన భారత శాస్త్రవేత్తలు
చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతం అవుతుందని, దీనికి అడ్డుకట్ట సామర్థ్యం ఉన్న 3 ఔషధాలను, 3 రకాల మందులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. క్యాన్సర్ బాధితులకు కీమోథెరపీ ఇస్తుంటారు. ఇందులో భాగంగా క్యాన్సర్ కణాలలో డిఎన్ఏకు హాని కలిగించే మందులు కూడా వాడుతుంటారు. ఫలితంగా ఈ కణాలు చనిపోతాయి. తద్వారా క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంటే క్యాన్సర్ పునరావృతానికి అడ్డుకట్ట వేయడానికి మన భారత యొక్క శాస్త్రవేత్తలు 3 ఔషధాలతో గుర్తించారు. నెక్స్ట్ పాయింట్, వీట్ వ్యవస్థాపకుడు విశ్వనాథ్కు న్యూయార్క్ వర్సిటీ డాక్టరేట్. తమిళనాడులోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీట్ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అయిన డాక్టర్ జి విశ్వనాథన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఒక గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అమెరికాలోని బింగమెటన్లో జరిగిన స్నాతకోత్సవంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ జి విశ్వనాథన్ ఉన్నత విద్యలో అంతర్జాతీయంగా కూడా గుర్తింపుగా సేవలకు గాను బింగ్మటన్ యూనివర్సిటీ అధ్యక్షుడైన హార్వే స్టెంజర్ అయిన ఈ డాక్టరేట్ ఎంపిక చేశారు. భారత్లో ఉన్నత విద్యా అవకాశాలు విస్తృతంగా కృషి చేస్తున్న విశ్వనాథన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో కలిసి పనిచేస్తున్నారు అని హార్వే స్టెంజర్ గారు ఈ సందర్భంగా అభినందించారు. అంటే వీట్ వ్యవస్థాపకుడు విశ్వనాథన్కు న్యూయార్క్ వర్సిటీ డాక్టరేట్ అవార్డ్. నెక్స్ట్ పాయింట్, విఐటి ఛాన్సలర్ విశ్వనాథ్కు డాక్టరేట్. నెక్స్ట్ పాయింట్, మాల్దీవులకు భారత్ మళ్ళీ సహాయం. రూపాయలు 417 కోట్ల రుణం మరో ఏడాదికి పొడిగింపు. మాల్దీవులకు మళ్ళీ భారత్ సహాయం చేసింది. రూపాయలు 417.45 కోట్ల రుణానికి తీర్చేందుకు మరో ఏడాదికి పొడిగింపు ఇచ్చింది. వడ్డీ లేకుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చు. మరియు ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది. వాస్తవానికి ఈ ద్వీపదేశంతో భారత్ సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించాయి. చైనా అనుగుణంగా వ్యవహరించి ముయిజ్ మాల్దీవుల యొక్క అధ్యక్షుడికి అధికారం చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ముయిజ్ ఒత్తిడి తేయడంతో ఆ దేశంలోని సైనిక బృందానికి భారత్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆయన ఆ దేశానికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని గతంలో కరోనా ఇతర సంక్షోభ సమయాలు కూడా భారత్ ఉదారవాదం సహాయం చేసింది. భారత్కు అందించిన ఆర్థిక సాయంపై మాల్దీవులు విదేశాంగ మంత్రి అయిన మూసా జమీర్ స్పందించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఎస్ జైశంకర్ గారు కృతజ్ఞతలు తెలిపారు. అంటే మాల్దీవులకు భారత్ మళ్ళీ సహాయం చేసింది. నెక్స్ట్ పాయింట్, వనమూలికలతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్ తొలిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు. ఒక వన్యప్రాణి తన శరీరం పైన గాయాలను ఔషధ మొక్కలతో చికిత్స చేసుకోవడానికి శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఇండోనేషియాలోని సువాక్ బాలింగ్బింగ్ పరిశోధన కేంద్రంలో ఇది చోటు చేసుకుంది. అది రక్షిత వర్షాధార అడవి తీవ్రంగా అంతరించిపోతున్న ముప్పును ఎదుర్కొంటున్న 150 సుమత్రాన్ ఒరాంగుటాన్ అక్కడున్నాయి. రోజువారీ తనిఖీలలో బాగా ఈ జీవులను నిపుణులు ఇటీవల పరిశీలించారు. అప్పుడు రాకుస్ అనే ఒక మగ ఒరాంగుటాన్ ముఖానికి గాయమై గుర్తించారు. 3 రోజుల తర్వాత ఈ జీవికి హైబ్రారేరియా టింకోటోరియా అనే ఒక మొక్కను ఎంచుకొని దానిని ఆకులను సేకరించి వాటికి నమిలిపించి ఈ క్రమంలో వాడిన రసాయనంపై కొద్ది నిమిషాల పాటు పులిమించి చివరిగా ఆకులతో పిప్పితో గాయాన్ని పూర్తిగా కనిపించకుండా పోయాయి. ఇలా వనమూలికలతో చికిత్స చేసుకున్న ఒరంగుటాన్. నెక్స్ట్ పాయింట్, భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణకు ఎక్సర్సైజ్ శక్తి ప్రారంభం. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక విన్యాసాలకు మేఘాలయలోని ఉమ్రైలో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైంది. రక్షణ శాఖ తెలిపింది. ఇరు దేశాల సైనిక పాటవానికి పెంపొందించుకోవడానికి, సైనిక పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడానికి ఇది ఒక ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాయి. అంటే భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసాలకు ఎక్సర్సైజ్
శక్తి అనే ఒక పేరు పెట్టారు. థ్యాంక్ యూ ఆల్. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయో రేపటి మన డిఎస్ ఆన్లైన్ స్టడీ సర్కిల్లో తెలుసుకుందాం.